తయారీ, బిళ్ళల తయారీ ఇట్లాంటివన్నీ అక్కడే ఉంటాయి. అవే కాకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా అవే కాకుండా ఇదే గొట్టాల తయారీలని ఇవన్నీనేమో తినుబండారాలకు సంబంధించి ఆడుకునే చిన్న చిన్న బంతులు, ప్లాస్టిక్ వస్తువులు, అచ్చేసి పోసే ఉంటాయి కదా. ఒక చిన్న ఇంట్లో ఇది ఒక 500 గజాలు 500 గజాలు కూడా ఉండబోయి దాన్ని ఏమంటారు 500 స్క్వేర్ ఫీట్ ఉంటది కదా, అలాంటి ఇంట్లో ఇట్లాంటివి పెట్టుకుంటారు. ఒక 1000 చదరపు అడుగులు ఉన్నటువంటి ఇంట్లో ఈ ఏది పేపర్లు దాన్ని ఏమంటారు పేపర్ ప్లేట్లు, తర్వాత ఇస్తర్లు తయారీ, అరిటాకులు లాంటివి ఇట్లాంటివి ఉంటాయి కదా అవి, వాటర్ గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు తయారీ, ఈవెన్ ఇప్పుడు పేపర్ గ్లాసులు వస్తున్నాయి కదా అవి తయారీలు, అట్లాగే ఈ బొమ్మల తయారీలు, ప్లాస్టిక్ బొమ్మల తయారీలు, ఇలాంటి బోలెడు చూసాను నేను, కవర్ చేశాను ఇంతకు ముందు అవన్నీ కూడా. కాబట్టి అలాంటి వాళ్ళకి నువ్వు కనుక కట్టిచ్చిస్తే దాంతో పాటు వాళ్ళ స్తోమతని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ కరెంటు ఛార్జీలు తగ్గించండి, అక్కడ ₹2కు 2.5 ఇవ్వండి. అదే సందర్భంలో అద్దెని వాళ్ళకి లిబరల్ గా ఇవ్వండి, ధనికుల్లాగా చూడండి. ఇవి లీజ్ కి అద్దెకి తీసుకోవాలా లేదంటే పర్మనెంట్ గా మనకు అది ఇస్తారా? లేదు, లీజ్ కే ఇస్తారంటున్నారు. అంతేనా? అంతే, మంచిదే. లీజుకేమో ఆషామాషి కాదు, దొరకవు. కాబట్టి అది చేయడంలో తప్పు లేదు, చాలా మంచి ఆలోచన. ప్రభుత్వం ఆ విషయంలో మంచి ఆలోచన. కాబట్టి తొందరగా కట్టిప్పించాలి. మళ్ళీ దాంట్లో రాజకీయ